హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అనే సర్టిఫికేట్స్ అనేవి అవసరం వస్తూ ఉంటాయండి. జనరల్గా బీసీ విద్యార్థులకు ఫీజు విషయంలో కావచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కావచ్చు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు అనేటివి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నామండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఫస్ట్ మనం జనరల్గా ఏదైనా ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు సో మనకు అందరూ క్లియర్గా ఉంటుందండి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అండర్ క్రిమీ లేయర్ ఆర్ అండర్ నాన్ క్రిమీ లేయర్ అనే వర్డ్ అనేది మనకు రెగ్యులర్గా ఉపయోగపడుతుంటుంది. సో ఫస్ట్ ఈ నాన్ క్రిమీ లేయర్ ఆర్ క్రిమీ లేయర్, సో మనం క్రిమీ లేయర్ కిందకి వస్తామా నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తామా ఫస్ట్ తెలుసుకోవాలండి. సో మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉంటే, బిలో 8 lakhs, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మనం నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తామండి. నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తాం. ఈవెన్ మన ఇంట్లో ఏదైనా మన ఫాదర్ కావచ్చు, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్స్ అయితే హస్బెండ్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు, దాని బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నాన్ క్రిమీ లేయర్ అనేది ఫాదర్ కానివ్వండి, అంటే ఇంట్లో మన ఫాదర్ కానివ్వండి, ఫ్యామిలీ ఇన్కమ్ అండర్ 8 lakhs అంటే 8 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే 2 రకాల స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఓబీసీ నుంచి అప్లై చేసుకోవచ్చు, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అప్లై చేసినప్పుడు అందులో మనకి క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ చెప్పి అడుగుతుందండి. సో అక్కడి నుంచి మనం నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. లేదా మన స్టేట్ లెవెల్ జాబ్స్కి ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లెవెల్ జాబ్స్కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా స్టేట్ లెవెల్ జాబ్స్కి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కావాలంటే ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి సో ఫామ్ ఒకటి దొరుకుతుందండి వాళ్ళ దగ్గర జిరాక్స్లో. సో ఫామ్ ఒకటి ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఫామ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాం. అనెక్సరీ 1 అని చెప్పేసి ఉంది, ఫామ్ 7th A అని చెప్పేసి క్రిమీ లేయర్ అండ్ నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనం ఏ మండలికి అయితే అప్లై చేస్తున్నామో ఆ మండలికి సంబంధించిన డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అదేవిధంగా మన ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ అవన్నీ కూడా ఫామ్లో ఉన్న విధంగా, క్యాస్ట్ ఇవన్నీ కూడా సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్తో పాటు ఆధార్ కార్డు, మన క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు కంపల్సరీగా అఫిడవిట్ అంటే ఒక 10 రూపాయల బాండ్ పేపర్ కానివ్వండి, 30 రూపాయల బాండ్ పేపర్ కానీ తీసుకొని సంబంధిత లాయర్ దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ తయారు చేసేసి ఈ ఫామ్కి అటాచ్ చేసి మనం ఈ ఫామ్తో పాటు ఇంకొక ఫామ్ కూడా అటాచ్ చేయాలండి. సో ఈ ఫామ్ని కూడా మీకు చూపిస్తున్నాం, ఇక్కడ ఉందండి. సో ఈ ఫామ్తో పాటు ఈ అనెక్సరీ టు ఫామ్ 7B అని ఉంటుందండి. సో ఈ ఫామ్ది కూడా మీకు లింక్లో ఇస్తాను. ఈ 2 ఫామ్స్ మనం ఫిల్ చేసేసి వీటికి ఎన్క్లోజర్స్ అటాచ్ చేసి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం కాదు, కంప్లీట్గా మాన్యువల్గా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి. సో ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫామ్స్ అన్ని మనం కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సో వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని డిస్ట్రిక్ట్ కోడ్ కానీ, మండల్ కోడ్ కానీ, విలేజ్ కోడ్ కానీ ఇవన్నీ చూస్తూ ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంది చూడండి, ఇది వాళ్ళు మాన్యువల్గా ఎంటర్ చేసి ఇస్తారు, అంటే రాసి మనకి ఇస్తారు. సో ఎవరి పేరు మీద ఈ సర్టిఫికేట్ ఉంటుందో ఈ సర్టిఫికేట్ అనేది వారికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మే, ఏప్రిల్ టు మార్చ్ వరకు, అంటే మనకి ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్ తర్వాత సర్టిఫికేట్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఇది అప్లై చేసే సందర్భంలో కాకుండా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో చూపించాల్సి వస్తుందండి. సో ఈ ఫామ్ని కనుక మనం చూపించినట్లయితే మనకి నాన్ క్రిమీ లేయర్ కిందకి బెనిఫిట్స్ వస్తాయి. సో బెనిఫిట్స్ వచ్చేసి మన ఎగ్జామినేషన్ ఫీజు కావచ్చు తగ్గుతూ ఉంటుందండి. కొందరు నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ కోట కింద మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ సర్టిఫికేట్ని మీరు ఈజీగా పొందగలుగుతారు. సో ఈ సర్టిఫికేట్ మనం పొందాలి అంటే ఇంతకుముందుకు చూపించిన ఫామ్స్ను, సో ఈ ఫామ్తో పాటు అఫిడవిట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్
ఉంటే రేషన్ కార్డు అండి. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు కూడా అటాచ్ చేస్తే బాగుంటుంది. సో ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 1 డేలో వర్క్ అయిపోతుందండి. సో ఈ సర్టిఫికేట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేస్తామో అదే సందర్భంలో ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా ఇది అవసరం ఉంటుందండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అవసరం ఉండే సర్టిఫికేట్లో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కానివ్వండి అండ్ ఈ ఫామ్కి లింక్స్ కానివ్వండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అందులో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈ ఫామ్స్ అనేటివి. ఈ ఫామ్స్ కోసం మనం మళ్ళీ మీ సేవ కూడా వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ నుండి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.